ఇక్కడ ఎలా ఉందిరా? మన కాంట్రాక్ట్ తీసుకొని మనం ఇదంతా చేసాము, వర్క్ అంతా చేసాం. ఈ చెత్త చెదారము, ఈ చెట్లు చేమలు ఇదంతా ఉంటే మనం పని చేసినట్టు అధికారులకు ఎట్లా కనబడుతుందిరా? పనులు వస్తారు ఎవరు వస్తలేరా? అంత పని అంతా కూడా పెండింగే ఉంది, అంతా కూడా మొత్తం పెండింగే ఉంది. ఒక్క పని కూడా మీరు చక్కగా చేయడం లేదు. అసలు మనుషులు వస్తున్నారా లేరా? ఇక్కడ ఏం బేక్తున్నారు అందరూ? పిలుస్తున్నాం వస్తారు. రే రంగా, అయ్యా టెంపుల్ రాజుగాడు రాలే? పిలుస్తా వచ్చిండు గాడ ఊకున్నాడు. ఇంతసేపు రా, ఇప్పుడు ఎంత టైం 12 గంటల దాకా కూడా మీరు పని చేయకుంటుంటే ఇక్కడ ఇదంతా చూస్తే ఆఫీసర్లు చూస్తే నా మీద ఇలాంటి అభియోగాలు మోపుతారు. నేను ఏదో తిన్నట్టుగా మిమ్మల్ని అందరు ఎందుకున్నట్టు ఇక్కడ మీ పనా కాదా? మీరు చూడాల్సిన బాధ్యత ఉందా లేదా మీ మీద? తోలు తీస్తా. అరే రంగా, ఇక్కడ అంతా చెత్త అంతా రాజుగానే పిలిపించి మొత్తం క్లీన్ చేయించు, ఓకేనా? సరే అయ్యా. ఒకవేళ మీరు క్లీన్ చేయకపోతే కనుక నేను వచ్చేసరికి చూస్తాను, మళ్ళీ చూస్తాను. ఒకవేళ క్లీన్ లేకుండా మంచి సాఫ్ లేకుండా ఉన్నదనుకో మీ జీతాలకెళ్ళి పైసలు కట్. విన్నావా? అనుకూలయ్యా, జీతం కట్ చేస్తాను అనుకూలయ్యా. రాజుగారిని పిలిపించి ఏపిస్తాయా? సరే సింగ్ బండి వెళ్ళిపోదాం. సరే దొరా. నర్సింగ్ దొరా, ఇక్కడ పనంతా ఆగిపోయింది. ఇతడు కాంట్రాక్టర్ ఎవరు దీనికి? ఆడు ఈ మధ్యలో కరెక్ట్ వస్తలేడు దొరా, నీకు చెప్తామని అనుకుంటున్నాం దొరా. రేపు సింగ్ దొరా, రేపు ఆ కాంట్రాక్టర్ను ఖచ్చితంగా నువ్వు తీసుకొని రా. తీసుకొస్తా దొరా. ఇట్లా మన పనులన్నీ ఆగిపోతే మనం ఏం చేయలేము, మనం ప్రభుత్వానికి ఏం చెప్పలేము, మనకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా మనకు రావు. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి బాబు. సింగ్ అర్థం చేసుకోండి. కాస్త మీరు పని జీతం తీసుకున్నప్పుడు కాస్త కరెక్ట్గా పని చేయండి. ఆ కాంట్రాక్టర్ను రేపు పట్టుకరా. ఆ నరహరి బాగా డ్రామాలు చేస్తున్నట్టున్నది, పని చేస్తలేడు. కాబట్టి ఆ నరహరిని నువ్వు పట్టుకొస్తేనే మనకి ఇక్కడ నడుస్తుంది, మనకు డబ్బులు వస్తాయి, మనకు బిల్లులు వస్తాయి, మీకు అందరికి జీతాలు వస్తాయి, మీరు హాయిగా ఉంటారు. రేపు తీసుకొస్తా కాంట్రాక్టర్ నరహరిని. నర్సింగ్ మొత్తం వర్క్ అంతా కూడా ఇలా ఆగిపోయింది చూడండి. ఎందుకు పనులు రాలేదా? రాలేదు దొరా, ఎందుకు? జీతాల కోసం స్ట్రైక్ చేస్తాను దొరా. మొన్ననే జీతాలు పెంచాంగా, పెంచినా కూడా వాళ్ళకి మళ్ళీ కావాలని మళ్ళీ స్ట్రైక్ చేస్తాను దొరా. ఇలా చేస్తే మనకు వర్క్ అవుతుందా? మనకు లాభాలు వస్తాయా? మనం నష్టాల బారిన పడతాం. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఇవన్నీ కట్టడానికి. అన్ని టెండర్లు నేను తీసుకొని అన్ని డబ్బులు మీకే ఇస్తున్నా. నేను దాదాపుగా దాంట్లోకి వెళ్ళి నేను 75% 75% లాభాలను మీకే పంచుతున్నా. నేను ₹1 కూడా ఆదాయం తీసుకోవడం లేదు దీంట్లో. నర్సింగ్ ఇక్కడ పనంతా కూడా పెండింగ్ ఉంది. అక్కడ చూడండి పైప్ లైన్లు కూడా అలా పడేశారు. ఒక్క పైప్ లైన్ పగిలితే మనకు ₹100 పోతాయి. జాగ్రత్తగా పని చేయాలి. చూడండి అక్కడ కూడా సగం పని చేశారు. చేసిన పనిని కూడా పూర్తి చేయడం లేదు. నాకు ఎంత ఇబ్బంది అవుతుందో, దీనికి బాస్గా నాకు ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు ఏం తెలుస్తుంది? నేను చేసేదంతా కష్టపడుతున్నాను. ఈ కష్టం నా కోసం కాదు, నాతో పాటు మీరందరూ బతకాలని, మీరందరూ రేపు అభివృద్ధి కాంచాలని, మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని నేను ఇదంతా చేస్తున్నా. నా కోసం కాదు బాబు. అవుతురా, ఇన్ని బిల్డింగ్లుగా ఎన్ని కాంట్రాక్టులు తీసుకున్నా కాంట్రాక్టులలో భాగస్వామ్యం మీకు అందరికి కూడా పంచుతున్నా. నేను ఆ లాభాలు పంచుతున్నా. అక్కడ జరిగే ప్రక్రియ అంతా కూడా అలాగనే ఉంది. ఒక్క వర్కర్లు రాకుంటే నేనేం చేస్తాను బాబు? నర్సింగ్ ఇక్కడ ఎన్ని ట్రిప్పులు ఇసుక పోయించావు? 4 ట్రిప్పులు పోసింది దొరా. ఇక్కడ మొత్తం 100 ట్రిప్పులకు మనం డబ్బులు కట్టాం. దొరా అక్కడ 4 పోసింది, ఆ లైన్లో 4 పోసింది దొరా. అక్కడక్కడ పోసుకుంటూ వచ్చింది దొరా. కానీ నాకైతే ఇందులో కూడా ఏదో జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కరెక్ట్గా చూసుకో. ఇసుక ఎన్ని ట్రిప్పులు వస్తుందో లెక్కలు రాసుకో.
ఇక్కడ కూడా నాకు అంత అనుమానమే వస్తుంది. దొరా ఇక్కడ అంతా ఏదో జరుగుతుంది గొడుపుట అని. ఇక్కడ సబ్ కాంట్రాక్టర్ ఎవరు అసలు? వాడు అదరా వాడు జంబలింగం దొరా. వాడి మీద కూడా ఒక కన్నేసి ఉంచు దొరా. వాడు పట్టుకురమ్మంటారా దొరా? ఆ నరహరే కాదు, దొరా వీడి మీద కూడా కన్నేసి ఉంచాలి మనం. ఎందుకంటే నేను చూసుకోలేను, మీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్తున్నాను. ఈ బాధ్యతల ప్రకారం మీరు వచ్చి దీన్ని కొంచెం మనకు నష్టపోకుండా మీరు చూసే బాధ్యత మీ మీద ఉంది. సింగు నర్సింగ్ విన్నావా? దొరా దొరా అర్థమైందా? దొరా దొరా జంబలింగాన్ని పట్టుకురమ్మంటారా దొరా? రేపు ఖచ్చితంగా నరహర్తో పాటు జంబలింగ్ అని కూడా ఇక్కడ ఉంచు. ఇద్దరిని కలిసి ఇద్దరు కథ అంతా తేలుస్తా. సరే దొరా. నమస్కారం. నమస్తే దొరా. నమస్కారం. నమస్కారం నర్సింగ్. నర్సింగ్ దొరా నిన్న పని చూసాం కదా, దొరా. కాంట్రాక్టర్లను తీసుకురమ్మని చెప్పా కదా, దొరా. వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళినాం దొరా. ఏమన్నారు? వస్తా ఉన్నారు దొరా. సింగ్ నువ్వు జాగ్రత్తగా వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నీదే. సరే దొరా తీసుకొస్తా దొరా. ఎందుకంటే మనకు అక్కడ వర్క్ జరగాలి. చూడండి, ఇక మీ లెక్కలే చూస్తున్నా. మీకు అనుకున్న దానికంటే ఇప్పటికే డబ్బులు ఎక్కువ ముట్టినాయి. నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి ఇంకా? దొరా సింగ్ కొన్ని డబ్బులు కావాలి దొరా, అవసరం ఉన్నది. డబ్బులు ఎందుకు? మా అమ్మాయి ప్రాణం మంచలేదు దొరా, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మరి నిన్న నేను చెప్పిన పని ఏమైంది? జంబులింగం తీసుకొచ్చావా? మాట్లాడినా దొరా, వస్తానన్నాడు. ఎప్పుడు వస్తా అన్నాడు? ఇప్పుడు వస్తా అన్నాడు దొరా. తీసుకొచ్చే బాధ్యత నీదే. ఓకే దొరా. మీ అమ్మకు బాగాలేదు అంటున్నావు కాబట్టి నేను నీకు డబ్బులు ఇస్తా. ఓకే దొరా. సింగ్ డబ్బులు ఇచ్చాను, మీ అమ్మ ఆరోగ్యం బాగా చేసుకో. కానీ ఇంతటితో కాదు, నువ్వు అది జంబులింగం సంగతి మాత్రం వదిలిపెట్టద్దు. అసలు వెంటనే వచ్చి జంబులింగాన్ని పట్టుకొని నాకు తీసుకొని రావాలి. ఆ పని అంతా సక్రమంగా జరిగేటట్టుగా చూడాలి. సరే దొరా. ఓకేనా? దొరా. సింగ్ నువ్వు కూడా ఇద్దరు కలిసి వెళ్ళండి అవసరమైతే. సరే దొరా. ఓకేనా? దొరా. నమస్తే సార్. నమస్తే నారాయణ, బాగున్నావా? బాగున్నా సార్. ఎటు వచ్చినావు? ఇటే వచ్చిన సార్, మీతో చిన్న పని పడ్డది. ఏం పని? ఇటే ఫైల్ తీసుకొచ్చిన సార్. కూర్చో కూర్చో నారాయణ, కూర్చో. థ్యాంక్ యూ సార్. నారాయణ చెప్పు, ఎటు వచ్చావుగా చెప్పు, వచ్చిన పని చెప్పు. సార్ ఈ ఊళ్ళో చాలా పనులు పెండింగ్ పడ్డాయి సార్. ఈ కాలువల పనులు, స్కూళ్ళ పనులు అన్నీ పెండింగ్ ఉన్నాయి. కొంచెం మీరు ఎమ్మెల్యేతో మాట్లాడేసి ఆ టెండర్ ఇప్పియండి సార్. కొంచెం చిన్నగా తొలం పనులు చూసుకుంటాం. నారాయణ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు అన్నీ కూడా మీ గ్రామ సభలో పెట్టుకొని మీ గ్రామ పంచాయతీ తీర్మానాలు తీసుకొని రా. వస్తే తప్పకుండా నేను ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని మాట్లాడి మనకు అన్ని టెండర్లు మనకు వచ్చేటట్టుగా చూసి మన గ్రామాభివృద్ధికి మీకు తప్పకుండా తోడ్పాడుతా. మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తా. అయినా నారాయణ, నేను నీకు ఇవన్నీ సంతకాలు పెట్టించి ఎమ్మెల్యే ఎంపీల నుంచి ఆర్డర్స్ ఇప్పించి అన్నీ చేపిస్తే, కాంట్రాక్ట్లు ఇప్పిస్తే నాకేం లాభం నారాయణ? అన్నీ మీరే తింటారుగా. సార్ అలా అంటారేంటి సార్? మీ తులమ పొలమ మేము ఉంచుకుంటామా సార్? మీది మీకు ముట్ట చెప్తాం సార్. నారాయణ సరే, ఇలా అన్నావు బాగుంది. సరే, మనం గ్రామం కోసం ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం. నా వంతు సహాయ సహకారాలు అన్నీ ఉంటాయి. ఎంపీ గారితో, ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, ఆర్డర్స్ ఇప్పిస్తాను. మనం డెవలప్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, కల్వర్టులు కానీ, దాని తర్వాత మన స్కూల్ భవనాలు కానీ ఏది ఉన్నా మీ తీర్మానాలన్నీ తీసుకొని నా దగ్గర రా. నేను ఖచ్చితంగా తీర్మానాలు అన్నీ ఇందులో ఉన్నాయి. దీన్ని స్టడీ చేసి చూసి మీరు ఏం చేస్తారో చేయండి సార్. తప్పకుండా వెళ్ళండి. అన్ని పేపర్లు అయితే చాలా వచ్చాయి, కోట్ల రూపాయలు. నాకేమొస్తుందో ఏమో చూద్దాం. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే నమస్తే. నారాయణ కూర్చో. చెప్పు, ఏ విషయము? ఇక్కడికే కాంట్రాక్టర్ దగ్గరికి పోయినా సార్. ఏమన్నాడు? ఆ పనుల కోసమే మాట్లాడినా. సరే అన్నారు. కాకపోతే కొంచెం పచ్చ నోట్లు అడుగుతాడు సార్. ఇది తెలియదే ఉంది నారాయణ. పచ్చనోట్లు ఏంది, ఎవరు పని చేస్తారు?
కట్టే కానీ ఇప్పటికిప్పుడు మనం ఇవ్వగలుగుతామా సర్పంచ్ గారు? నారాయణ నువ్వైతే పని చూడు, పైసలు ఎడిపోతాయి ఉంటా చెప్తాం. అది కాదు నారాయణ, ఆ పొలం కాడ ఒక పోరుని చూసి నాకు కత్తి లెక్కున్నది, ఏమవుతుంది? కాదా గైరపురా? అవును, అది రామయ్య బిడ్డ కదా. ఇక్కడ మనవరేనా? మన ఊరు పొలం చివరికి లేదా రామయ్య వాళ్ళ బిడ్డ కదా. అట్లా ఆ, కనబడపా? అది ఇక్కడెక్కడ ఉంటది, పట్నంలో ఉంటది కదా, మొన్ననే వచ్చింది. అయితే ఒకసారి మనము మన పొలంకు ఒక్కసారి పనికి విలువ దాన్ని పిలవాల్సిందే సర్పంచ్ గారు. ఆ, మనం అనుకున్నంత ఈజీ కాదు. ఆమె చాలా హుషారుగా బిడ్డ. ఆమె జోలి పోయినావో ఇంకా మన పని అయిపోయినట్టే. అది కాదు నారాయణ, ఎంతమందిని చూడలేదు మనం. ఒకసారి అయితే పిలువు నువ్వు. అది కాదు నారాయణ, దాన్ని ఏమవుతుంది నేను చెప్పినా కదా, నేను చూసుకుంటా ఆ విషయం. నువ్వైతే ఒకసారి పిలిపి, పొలాన్ని పిలిపి. సరే పిలుద్దాం. కూర్చొని పోయేదాన్ని గుడ్డల దగ్గర తెచ్చుకుంటట్టున్నది. సరే మీ ఇష్టం, మీకు అంత దూరం ఉంటే నేనేం చెప్తా. నా గురించి తెలియదా నీకు? నేను అంత శాతగానే ఉన్నా. ఏమో సర్పంచ్ సార్, ఇక మీ ఇష్టం. నేనైతే చెప్పినా, నేను పోయేస్తా మరి. సరే నేను చూసుకుంటా పో. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే రామా, ఎటు వచ్చినావు? నేకనే పని ఉండి వచ్చిన. ఏం పని మీద వచ్చినావు? మా బిడ్డ హైదరాబాద్లో చదువుకున్నది. కొంచెం ఏదైనా ఉద్యోగం పైరుకు చేస్తామని ఎమ్మెల్యే సాబ్ తోటి గిట్ట వాళ్ళతో ఎంపీ తోటి గిట్ట చెప్పి పైరుకు చేస్తామని నీకు మాట చెప్తామని వచ్చిన. అది విషయం. రామయ్య సర్పంచ్ సాబ్, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మాకు తెలిసిన సార్ ఉన్నాడు, మన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళతో చెప్పించి ఏదన్నా పని చూపిద్దాం. పని కాదు, ఉద్యోగమే కావాలి. ఉద్యోగం అంటే ఉద్యోగం లాంటిదే పని. సరే రామయ్య, మనకు తెలిసిన సార్ ఉన్నాడు, చెప్పండి. చూద్దాం. 2 రోజులు ఆగు, 2 రోజుల తర్వాత కలుగు. మంచి, నేను అడిగి చెప్తా. మంచి. నారాయణ చెప్పింది ఈయన బిడ్డే కావచ్చు, మంచిగానే కలిసి వచ్చింది నాకు. అయితే చూసుకోవాలి ఒకసారి. ఎంత చేసినా కానీ గడ్డి మీద ఈ గట్టు మీద బాగా మునుస్తుంది రా. గడ్డి ఒడ్లకు బాగా ఒడ్లకు ఎంత చేసినా కానీ వారం రోజుల్లో ఇక్కడ గిట గిట ఇడికిరా బాగున్నది. ఇక్కడ ఈ ఒడ్ల మీద బాగున్నది రా, ఎంత చేసినా కానీ. సర్పంచ్ ఉన్నాడా? ఆ సర్పంచ్ పొలంలో కోదామంటే ఆడోళ్ళు భయపడతారు. ఎందుకు? ఆ సర్పంచ్ గారు అందరిని మొత్తము కింద నుంచి నీటి దాకా చూస్తాడు, పని కోదామంటే భయపడతారు. ఒకటే ఉరుమురు చూస్తాడు ఆడోళ్ళు కనబడితే. ఏం చేద్దామంటావు పద్మక్క? నాకు మొన్న కూడా డౌట్ వచ్చిందిరా. నేను అట్నుంచి వస్తా ఉంటే నన్ను కూడా అట్నే చూస్తాడు, కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. డౌట్ వచ్చింది కానీ. మరి ఏం చేద్దామంటావు అక్క? చూద్దాం, ఇంకా కొన్ని రోజులు చూద్దాము. ఇంకా గట్లనే ఉండేది ఉంటే పోయి అడవి పోయి దేవన్నను కలుద్దాం. అక్క కలిసిందే బెటరు. చూద్దాం, ఇంకా కొన్ని రోజులు చూద్దాం. అయ్యో ఒకటేసారి మనం అనుమానించద్దు కదా, చూద్దాం. మరి అంటే సిచ్యువేషన్ మన దాకా అత్తది అంటావా అక్క? అత్తగా రాదో తెలియదు కానీ చూద్దాం. ఇంకా కొన్ని రోజులు చూసి మనం దేవన్న దగ్గరికి పోదాం. సరే అక్క. బిడ్డ పద్మ, కలుసుడు అయిందా బిడ్డ? లేదు బాబు, ఇది గట్టుకు బాగా ముంటాంది. మనం ఎంత సరే చేద్దాం కానీ ఇక్కడ నిందు రాని టిఫిన్ తీసుకొచ్చిన బిడ్డ, అన్నం తీసుకొచ్చిన. బువ్వ తిన్నాక అక్కను కూడా రమ్మను. అమ్మా, సర్పంచ్ దగ్గర పోయి మాట్లాడొచ్చిన. మీరు అన్నం తింటే బువ్వ తింటే పోతా బిడ్డ. దా తిందు రాండి బిడ్డ, బువ్వ తెచ్చినదా. జ్యోతి, ఎండ బాగా అయింది. బాపు కూడా అన్నం తీసుకొచ్చిండు. తిని కొంచెం సేపు మీడ కూర్చొని వద్దా. సరే మొన్నటిదాకా హైదరాబాద్ లో చదువుకున్నావు పట్నంలో. నువ్వు పొలం పని చేస్తాను, మరి తినకుండా చేస్తే నిలబడతావు బిడ్డ. ఇగో టిఫిన్ తెచ్చిన, అన్నం తెచ్చిన. అన్నం తినుందిగా. సరే బాబు, అన్నం తిని కొంచెం జాగ్రత్తగా ఉండరు బిడ్డ. సరే బాబు, పోయి కలిసి వస్తా. నువ్వు కూడా తిని అక్కడికి పోతాను కదా, తినిపో కొంచెం మంచిగా మంచిగా. బిడ్డ
గడ్డి ఎంత ఎంత వీకినా కానీ ఇది వారం రోజులు గడ్డి మోస్తుంది. ఇద్దరైతే సరిపోతుంది. ఇంకా ఎక్కువ మంది ఎందుకు కైకిల్ ఉన్నది గడ్డి ఏమో ఇద్దరు. జ్యోతి వాళ్ళు శంకరయ్య బిడ్డ సునీత సుమలత లెక్కనే వాళ్ళే వాళ్ళే ఏమో మరి అడుగుదాంపా. ఇటు వచ్చిర్రు. బాగున్నావా? బాగున్నా. ఇటు వచ్చిర్రు. ఇక్కడ మాదే పొలం ఉన్నది కదా చూడడానికి వచ్చినాం. అవునా? మీరే వచ్చిండ్రు? పొలం మాదే కదా. గడ్డి బాగా మొలుస్తుంది, అవన్నీ చూసుకుందామని వచ్చినాం. సునీత అక్క మీరు ఇద్దరు కలిసి ఉత్తనే పోతాడు ఒంటరిగా మగవాళ్ళు లేకుండా. మరి మన ఊరు సర్పంచ్ చూస్తే ఆడు వదిలిపెట్టాడు. వాడిది కనబడుతుంది చాలు, వాడు దాని పెడతలేడు. ఏం చేస్తాడే తడిసి లోపడి చేస్తాను. ఆ జోలికైతే రాని ఏం అదిగా చెల్లె, నువ్వు అనుకున్నా అంత అమాయకుడు మంచిగా చెప్పినావు కదా పోయేస్తాం అక్క. సరే సరే పచ్చడి పొలాలలో ఒక మంచి ఫిగర్ ఉంటే ఎట్లుండేది. ఎప్పటికీ అవే చూడాలి నీకు మొత్తం పోరీలు పోరీలు అక్కడ నాట్లేస్తారు. ఒక పోరి చూడు ఎట్లున్నది. కత్తి లెక్క ఉంది కానీ అబ్బాయి పిట్టలు చూద్దాం, ఒక్కసారి ట్రై చేసి చూద్దామా? చూద్దాం పా. అయ్యో పొలానికి నీళ్లు లేవు కాదు, నీళ్లు పెట్టినట్టున్నాడు కాదే. పొలంలో గడ్డి కూడా ఎక్కువనే ఉన్నది. గడ్డి కూడా తీయనట్టుందిగా. ఎవరు రానట్టున్నారు కదా. అరే గింత అద్మానం ఎట్లా? ఒకసారి డాడీకి ఫోన్ చేసి చెప్పు. చూడు గడ్డి గంతగానం. హలో హలో బాబు, ఈ పొలానికి నీళ్లు పెట్టలేదు, గడ్డి తీపియలేదు, ఏందే? ఇటు వస్తలేవా చూస్తలేవా పొలంకి వెళ్ళి వచ్చి? అక్క మన సిటీలోకి ఇంత మంచి ప్రశాంతత ఉంటది అనేది పొలం చూడ ఎంత మంచిగా ఉన్నదో కదా. మంచిగా ఉన్నది అక్క. మరి ఇక్కడనే మంచిగా కైకిలు వేసుకుంటుందామా? ఉంటావు ఉంటావు. నా వల్ల అయితే కాదబ్బా, నేను పోతా. మంచిగా ఉన్నదంట వల్ల కాదంటావు ఏమే నువ్వు? నారాయణ, ఈ శంకరయ్య బిడ్డ ఉన్నట్టున్నది కదా ఆమె. ఆమె శంకరయ్య బిడ్డే. ఎప్పుడు కనవాలి కదా. ఎక్కడ ఉంటుంది? పట్నంలో ఎట్లా ఉంటుంది కావచ్చు. ఫిగర్ బాగానే ఉన్నది కదా. కత్తిలా ఉంది. చెప్తారు మరి. చూడు ట్రై చేద్దాం. సరే లేదు మన దిక్కే బాగా చూస్తాను. కింద నుంచి మీరు దాకా భయం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు మనలా? గాళ్ళు ఏం చేస్తారు మళ్ళా? ఏం భయపడక అట్లనే సిగరెట్ తాక్కుంటే అట్లనే చూస్తాను కదా. ఏం కాదు, ఏం భయపడక. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ ఉండు, ఏం చేయలేరు. గాళ్ళు ఏం చేస్తారు. మరి ఇంటికి వీకుదామా? పోదామా? మన పొలం కాడికి పోయి మాట్లాడదాం. ఏం చేద్దాం? నువ్వు శంకరయ్య బిడ్డ కదా? అవును, మీరు సర్పంచ్ కదా. అవును. ఇటు వాతావరణం మంచిగా ఉంటుంది. ఎప్పటికి రండి ఇటు. మాకు తెలుసు, మేము రోజు వస్తాం. మేము కూడా రోజు వస్తాం కదా. ఎప్పుడు కనవాలి కదా. మా టైం మాకు, మీ టైం మీకు. సింగ్ చెప్తారా? ఇక్కడ ఎవరు అన్నట, దేవన్నట. వాడు మన పచ్చని పొలాలు అన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఎర్ర జెండాలు నాటుతున్నాడట. ఎర్ర జెండాలు పెట్టిండట. మీరు మనం ఖచ్చితంగా అవన్నీ చూడకుంటే వాడు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మనం ఖచ్చితంగా చూడాలి. అవి మనం అవి ఆక్రమిస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తెలుసా? 100 ఎకరాల భూమి, అది కోట్ల రూపాయల భూమి, అది కోట్లాది రూపాయల మనకు పంటలు పండించే భూమి, వందలాది మందికి వేలాది మందికి మనం అన్నం పెట్టే భూమి. వాళ్ళు ఆక్రమించుకొని పేదోళ్ళకు పంచుదామని ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదులుకోవద్దు. ఆ దేవన్న సంగతి కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. మరి మర్చిపోవద్దు. అదే విధంగా నీకు విషయం చెప్పాలా? ఇది ఏమన్నా మన సొంత భూమి అనుకుంటున్నావా? మా తాతలప్పుడు ఇవన్నిటిని ఎంతో కొంత అనా రూపాయి ఇచ్చి రాయించుకున్నాడు ఇవన్నీ భూములను. అన్ని ఇప్పుడు మనం తీసుకున్నాం. కానీ మన పేర్ల మీదనే ఉన్నాయి. బాగా చెప్తా. కానీ నాకు 250 నుంచి 500 ఎకరాల భూమి ఉందా నాకు తెలిసిందట. కాబట్టి మన మీద వాళ్ళ యొక్క ప్రయోగం చేస్తా ఉన్నారు. లేనోళ్ళకి ఇద్దాం అన్నట దేవన్న మొదలు పెట్టిండట.
కాబట్టి ఒక్క కంట సింగు నర్సింగు మీరిద్దరు కూడా నాకు కుడి భుజం ఎడమ భుజం లాగా ఉన్నారు. మీరే నాకు దీంట్లో సహాయపడాల్సిన పని ఉన్నది. మనం దక్కించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అర్థం చేసుకోండి. అర్థమైందా? అర్థమైంది. వాళ్ళు ఎవరో మేము తెలుసుకొని మీకు చెప్తాం దొరా. సింగ్ దొరా, అసలు విషయం అర్థమైందా? అర్థమైంది దొరా. వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం మీరు ఊపుకోవద్దు. మేము ఉండగా ఇక్కడికి వచ్చేవాడు పాతాడు దొరా. జెండా ఎవడు వాళ్తాడు వానికి మొక్కలు మిక్కలు మొత్తం మీరే కొడతా దొరా. నర్సింగ్ దొరా వింటున్నావా? ఇన్నా దొరా. సింగ్ చెప్పిన మాట విన్నావా? ఇన్నా దొరా. కొంచెం అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడొద్దు, భయపడే సమస్య ఎవరిని రానియద్దు. దేవన్న సంగతి చూడండి, దేవన్నతో మాట్లాడండి. మా దొర ఎలాంటి తప్పు చేయలేదని చెప్పండి. దొరా దాల్ సలాం. దున్నేవానికే భూమి కావాలి, దున్నేవానికే భూమి కావాలి, దున్నేవానికే భూమి. లాల్ సలాం. ఎర్ర జెండా జిందాబాద్. దున్నేవానికే భూమి కావాలి. భూమి కోసం, ముక్తి కోసం, జన విముక్తి కోసం పోరాడతాం. ఎర్ర జెండా వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవకారులు వర్ధిల్లాలి. ఎర్ర జెండా జిందాబాద్, ఎర్ర జెండా జిందాబాద్. జెండలు వాతిల్లే అన్నలు వచ్చిల్లే. ఏ అన్నలరా? చూసావా నువ్వు? చూసిందే, నా కళ్ళారా చూసిందే. ఎక్కడున్నారా? అక్కడనే ఉన్నారే. ఇక్కడున్నారా? నర్సింగు అక్కడున్నారా? ఏం చేద్దాం? నర్సింగు ముందు అయితే పోయా జెండలు తీసేద్దాం దొరా. అర్జెంట్ గా చూపెట్టాలి నువ్వు నాకు. సరే దొరా. సింగు నర్సింగ్ వస్తాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నువ్వు అక్కడ జెండాలు పీకేయడం పద్ధతి కాదు. అసలు సంగతి ఏందో తెలుసుకుందాం. సర్పంచ్ కూడా భూములు ఉన్నాయి కదా, ఆ సర్పంచ్ కూడా ఫోన్ చేద్దాం. సర్పంచ్ ఫోన్ చేసి సర్పంచ్ కనుక్కుందాం. సర్పంచ్ ఏం చేస్తాడో, మనకేంటిది, మన సంగతి ఏందో అప్పుడు తెలుస్తుంది మనకు. సర్పంచ్ గారు చెప్పండి. ఎక్కడున్నారు? నేను ఇక్కడనే ఉన్నా. ఊర్లో జరుగుతుందంట, ఏమైనా తెలిసిందా నీకు? ఏం జరిగింది? ఎవరో వచ్చారట, ఎర్ర జెండాలు పాతారట మన భూములలో. ఊర్లో ఏం చేస్తున్నావు? ఊర్లో జరుగుతున్న విషయాలు నువ్వేం తెలుసుకోకుండా నువ్వు సర్పంచ్కి ఎందుకున్నావు? ఇక్కడ ఏం బీక్తున్నావు? అదిగా సార్, నేనేం చెప్తున్నా అంటే నేను ప్రజలలోనే ఉంటున్నా. ప్రజల్లోనే ఉంటున్నావు, కానీ ప్రజలకు ఉపయోగపడమైనటువంటి ఇప్పుడు మా భూములలో ఎర్ర జెండాలు పాతినప్పుడు మీరేం చేస్తారని తెలియదా? అందులో నీ భూములు కూడా ఉన్నాయంట, నీ భూములలో కూడా పాతారట. తెలుసుకోకుండా ఉంటే, నువ్వు నిద్రపోతుంటే, మన దానికి మనమే నిద్రపోతుంటే నువ్వు ప్రజలకు ఏం ఉపయోగపడతావు? ఏం చేస్తావు? సరే జనార్దన్ గారు, నేను అధికారులు అడిగి చెప్తాను. అవసరం ఉన్నప్పుడేమో తప్పకుండా నా దగ్గర ప్రతి పనికి వస్తా ఉంటావు. ఇప్పుడు మనం వందల ఎకరాలలో ఎర్ర జెండాలు పాతారట, 100 ఎకరాలలో ఎర్ర జెండాలు పాతారట. మన పరిస్థితి ఏంది అర్థం చేసుకో సర్పంచ్ గారు. నేను తెలుసుకొని చెప్తాను. తొందరగా తెలుసుకోండి. ఆ ఎర్ర జెండాల సంగతి తెలుసుకోండి. వాళ్ళని మరి పోలీసు వాళ్ళకి చెప్తావా? ఏం చెప్తావా? నువ్వే మాట్లాడతావా? ఏం చెప్తావా? అన్ని ఎర్ర జెండాలు నేను వచ్చేసరికి అక్కడ ఏముండకూడదు. అది ప్రయత్నం నువ్వు చేసి చూడు. నేను అధికారులకు చెప్తా సార్. రైట్ ఉంటాను. సరే. నారాయణ, మన పొలాలలో ఎర్ర జెండాలు వాటినట. నువ్వు ఏం చూస్తాను? చేసేదంతా మీరు చేసి అయ్యా ఇప్పుడు నన్నంటా లేను సార్. అక్కడ జనార్దన్ ఫోన్ చేసి అద్దన్న పనులన్నీ చేపించిండ్రు, అద్దనంగా చెప్పింది లేదు, అన్ని పనులన్నీ చేపించిండ్రు, చేసిండ్రు. ఇప్పుడు వచ్చి అన్నలు పడ్డారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక మీ ఇష్టం. అదే ఏం చేద్దాం చెప్పు, సలహా ఇవ్వు. ఏం చేద్దాం? వద్దన్న పనులన్నీ చేసిండ్రు. ఇప్పుడు నాకు ఏం సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అన్నలు వస్తాను. అయితే పోతావా? చెప్పారా?
అసలు మీరు ఎవరు నోరు మూసుకొని ఉండవు అప్పుడు ఏం చేయలేదు, అందరి భూములు ఆక్రమించుకున్నాడు, తప్పులు చేయలేదు, పేదల భూములు గుంజుకొని ఏం చేయలేదన్నా. ప్రజాకోట్ల శిక్షిస్తాం, ప్రజాకోట్ల శిక్షిస్తాం, ప్రజా తీర్పు మేరకు శిక్షించాలి. అంగ పట్టుకురాని పట్టుకురా పోని అంబేద్ ప్రజాకోట తీసుకుపోండి. అంబేద్ ప్రజాకోట తీసుకుపోదాం, ప్రజల మాట తీసుకుపోదాం. నడు నేనేం చేయలేదన్నా, నేనేం చేయలేదు. జనార్దన్ చెప్పండి, ఏం చేస్తాను? ఏం చేయలేదన్నా. ఇంత మంది భూములు గుంజుకున్నావు, మేము ఏనాటి నేరం చేయలేదు. ఎంత మంది వేలు ముద్రలు వేయించినావు, ఎంత మంది వేలిముద్రలు వేసినా వాళ్ళకి డబ్బులు కట్టాం. జనార్దన్ మేమేం కాంట్రాక్టర్ల పేరుతోటి పేద ప్రజలను దోచుకున్నావు. దోచుకోలేదు, మేము అసలు దోచుకున్నావు, తప్పు చేయలేదు. తప్పు నిరూపించండి, మా ప్రాణాన్ని ఇవ్వండి. సాక్ష్యాలతో దొరకబట్టినాం. నీకోసమే ఇన్ని రోజులు కాపు కాసినాం, నీకోసమే నీ భూముల్లో ఎర్ర జెండాలు వాచినాం. ఎర్ర జెండాలు పాతారన్నా, కానీ మా తప్పు లేదన్నా. మేము అసలు శిక్షించండి మాకు. వీడు బాగా మాట్లాడుతాడు. వాడిని అన్ని పక్క కూర్చోబెట్టు. కామ్రేడ్ కూర్చోబెట్టు. వీడు పందికొక్కలా తిని పలిచిండు, ప్రజల సొమ్ము తిని పలిచిండు. పద్మాక ఓకే, ఇటాండి సాల్యూట్, ఇటాండి నిలబెట్టు. నిలబడు. చిన్న సొమ్ము ఏమన్నా తక్కువనా? శాతం లేదు. ఎన్ని తిన్నాడు అన్ని కట్టేరి, ఒక్క రూపాయికి కట్టేరి. వీని చంపుడద్దు. మనకు ఎర్ర జెండాల వాసన, మనకు మన భూములు కావాలి, మన భూములు మనకు గుంజుకోవాలి. అన్నా సర్పంచ్ దేశంలో ఎంత మంది ఆడలతోటి రారా. పద్మాక దీని నడుమే 4 దెబ్బలు పెట్టు. అన్న మా భూములు కావాలనుకుంటే మీరు తీసుకుందాం అనుకుంటే తీసుకోండి అన్న, కానీ మమ్మల్ని మేము మాత్రం ఎలాంటి తప్పు చేయలేదన్నా. చెయ్యము, మా ఊరికి బాగా చేస్తాం. రామన్న మాట్లాడతాడు, నీదేందో చెప్తాడు. రామన్న చెయ్యము, దీని మా భాగవతం చెప్పు. జనార్దన్ రావు, నువ్వు చేయలేదు ఏ తప్పు చేయలేదు అని అంటున్నావు. ప్రజలను చాలా మోసం చేసినారు సర్పంచ్ నువ్వు కలిసి. అవన్నీ మర్చిపోయినరు ఈ రోజు. ఆడవాళ్ళతోటి నీ సర్పంచ్ అనేటోడు ఆడవాళ్ళతోటి ఆయన అరాచకాలు బాగా చాలా చూసినాం మేము. ఇప్పటి వరకు ఓపికబెట్టినాం. జాగ్రత్త, ఇప్పటికైనా జాగ్రత్త. మేము అసలు తప్పు చేయాలన్నా, ఇప్పటినైనా కూడా మేము మీకే మద్దతు ఇస్తున్నాం. మా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి, మా తప్పు క్షమించండి. ఒకవేళ తప్పు లేదని మీరు రుజువు చేసుకుంటే మమ్మల్ని వదిలిపెట్టండి. ఆయన కూడా, సర్పంచ్ కూడా ఎలాంటి ఊరికి నష్టం చేయాలని చూడలేదన్నా. మేమందరం కూడా గ్రామ అభివృద్ధి కోసం పాట పడతాం. సర్పంచ్ అన్నా ఎన్ని రోజులు అవుతుంది సర్పంచ్ చేయబట్టి? అన్నా 3 సంవత్సరాలు అవుతుంది. 3 ఏళ్ళలో ఎంత సంపాదించినావురా? ఇన్ని భూములు ఎక్కడైనా నీకు? నీ అయ్యా నీ తాత జాగిరి అనుకొని పేద ప్రజల భూములు గుంజుకున్నావా? వీరి జాగిరా? జనార్దన్ రావు జాగిరి అనుకున్నానా? నీ జాగిరి అనుకున్నావా? ఎవరి జాగిరి అనుకొని భూములు గుంజుకున్నారు? పచ్చడి పొలాలకు వెచ్చడి
మీరంతా దోసుక తింటారు, వాళ్ళ బతుకులలో మంటలు పెడతారు. లేదన్నా ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేస్తామన్నా. అవురాబాయి అవురాబాయి నీకు ఆడవాళ్ళు అంటే ఏందిరా ఎంత సంబరం? ఆడవాళ్ళు మహిళలు ఆడతల్లులు రా, ఆడపులులు నేను చంపుతారా? ఆడోళ్ళ జోలికి చూసినా బాగా చూసినా ఆడోళ్ళ జోలికి పోతే ఈ సున్నం పెడతాం. ఇంకోసారి ఛాన్స్ ఆగండి, వీళ్ళిద్దరిని ఊరవతల వీళ్ళిద్దరిని కట్టేసి పోలీసులకు గాని ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అయితే మీ కాలెక్కలు తీసేస్తాం. అర్థమైందా? మనము ప్రజాకోట్ల వీళ్ళని శిక్షించినాం, మళ్ళీ మనం చంపాదు. వీళ్ళను మన భూములు పేద ప్రజలకు పంచాలి, అంతే మనకు కావాల్సింది. మీరు వీళ్ళను వదిలిపెట్టండి. దోపిడీ పని చేయండి, ప్రజల దగ్గర దోపిడీ పని చేయండి, మహిళల దగ్గర అరాచకం పని చేయండి. ఈరోజు వీళ్ళిద్దరు రేపింగ్ ఇద్దరు ఇంకా పెరుగుతారు. ఇట్లాంటి వాళ్ళు పందికొక్కులు పెరుగుతూనే ఉంటారు. ఈ పందికొక్కులను ఎప్పటికప్పుడు అణచకపోతే మన పీడిత తాడిత వర్గాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ మొక్కలను వీళ్ళని తుంచి పారేసి వీళ్ళు ఇంకోసారి ఏ పేద ప్రజల భూములు గుంజుకోకుండా, ఎవరి దగ్గర ఎలాంటి డబ్బులు దోచుకోకుండా, ఏ ఆడపిల్లకి అన్యాయం చేయకుండా, ఎక్కడ కూడా ఎవరి దగ్గర లంచాలు తీసుకోకుండా, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వీళ్ళకి శిక్షించాలంటే మనము కొంత సహనం పాటించాలి. ఎందుకంటే పూర్తి అధికారం మన చేతిలో తీసుకున్నా ప్రజలు మన అగ్రహాలు అవుతారు. ఎందుకంటే వీళ్ళు ప్రజలను చంపుతారని వాళ్ళు అనుకుంటారు, కానీ వీళ్ళ నేరాలు ఏంటో వీళ్ళ ఘోరాలు ఏంటో మనం ప్రజల ముందు పెట్టాలి. అంతేగాని మనము చంపుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. మనం కేవలం వీళ్ళ నేరాలు, వీళ్ళు చేసే తప్పులు ప్రజల ముఖం ముందు ఉంచాలి. కామ్రేడ్ లాల్ సలామ్స్ మనము ఈరోజు ఈ యొక్క పోరాటం చేయడానికి కారణం ఏంటంటే పీడిత తాడిత వర్గాలు భూమి కోసం, భుక్తి కోసం, జన విముక్తి కోసం మనం చేస్తున్న పోరాటంలో మీరందరూ మాతోటి నడుస్తున్నందుకు నేను మీ అందరికీ లాల్ సలాం చెప్తున్నాను. తప్పనిసరిగా మన పోరాటం ముందుకు సాగాలి. ఎవరు కూడా ఆధార్యపడకుండా ఇంకా ఇట్లాంటి దుష్ట శక్తులను మనం ఎదుర్కోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మనం ఈ పోరాటం ఆపద్దు, ఇంకా ముందుకే పోవాలి. కామ్రేడ్స్ ఎవరు కూడా ఎలాంటి పరిస్థితులు కూడా లొంగిపోవద్దు. ఎలాంటి పరిస్థితులు కూడా మీరు పేద ప్రజల పక్షాన్ని నిలబడండి. తప్పకుండా విజయం మనమే సాధిస్తాం. లాల్ సలాం కామ్రేడ్స్. ఇలాంటి దుర్మార్గులను వదిలేస్తే వీళ్ళు మళ్ళీ అలాగా జనాన్ని పోగేసుకొని మన మీద పడతారన్న, పావులు అయితే తిరిగి పడతారు. వీళ్ళని వదిలిపెట్టద్దన్న. నీ ఇష్టం చెల్లె, నువ్వు ఎట్లా చెప్తావు అట్లే. సరే అన్న, మేము చూసుకుంటామన్నా. అన్న వీళ్ళ ఈ దుర్మార్గుల్ని అస్సలు వదిలిపెట్టద్దన్న. వీళ్ళని వదిలిపెడితే వీళ్ళు మళ్ళీ మనకు తిరగబడి మనల్ని కథం చేస్తారన్న. ముఖ్యంగా ఆడోళ్ళ నాశనం చేసిన ఈ మనిషిని మాత్రం అస్సలు వదిలిపెట్టద్దన్న. ఇక్కడనే కథం చేస్తాం, మాకు వదిలేయన్న. ఇంకోసారి తప్పు చేయము, ఇంకోసారి లేదు మనం చూసుకుందాం, మనం తీసుకుపోదాం, మనమే చేద్దాం. పైంది కథం మా కోడికి